హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి. దానికోసం ఫిష్ని మంచిగా శుభ్రం చేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ముందుగా సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫిష్ 1/2 kg ఫిష్ అండి ఇది. అందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా, ధనియాల పౌడర్ కానీ ఒకవేళ మీకు దొరికితే ఫిష్ ఫ్రై మసాలా కానీ యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను ధనియాల పౌడర్నే యాడ్ చేసుకుంటున్నా. నా దగ్గర ధనియాల పౌడర్ ఒక్కటే ఉందండి, అది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ లేకపోతే బయట నుండి తెచ్చుకున్నది వేసుకోండి. ఇందులోకి 1 అర చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఫిష్ ఫ్రైలో కంపల్సరీగా నిమ్మరసంని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలిపెట్టుకోవాలి. ముక్కకి బాగా పట్టేలాగా ఈ మసాలాలన్నీ కలిపెట్టుకోవాలండి. ముందు ఈ మసాలాన్ని కలిపెట్టుకున్న తర్వాతనే మీరు పైన పిండి అనేది మైదా పిండి కానీ శనగపిండి కానీ లేదంటే వేరే కార్న్ఫ్లోర్ కానీ ఏది యాడ్ చేసుకున్నా ముందు మసాలాలన్నీ పట్టించిన తర్వాతనే యాడ్ చేసుకుంటే మసాలాలన్నీ ముక్కకి పట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. వీటితో పాటే పిండిని ముందే యాడ్ చేసుకుంటే ఆ మసాలాలు పిండి కూడా యాడ్ అవ్వడం వల్ల మసాలాల టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం ముందు కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను బియ్యపు పిండిని తీసుకున్నా అండి. 3 స్పూన్స్ బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకొని మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు. అలా అవ్వడం వల్ల ముక్క వెంటనే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. అందుకోసం మీడియంలోనే ఫ్రై చేసుకోండి. ఇలా మీకు బాండీలో ఎన్నైతే పడతాయో అన్ని పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కూడా వేయకండి. 3 or 4 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 3 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాకపోతే ఫ్రై అనేది ఎక్కువ ప్రిఫర్ చేయకండి. కానీ ఫిష్ ఫ్రై అనేది చాలామందికి నచ్చుతుంది కర్రీ కంటే కూడా. అందుకోసమే ఫిష్ ఫ్రై అనేది కూడా అప్పుడప్పుడు తినచ్చు. దీనిలో ఉండే ప్రోటీన్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే కదల్చకండి, ఎందుకంటే పై పిండి అనేది కడాయికి అంటుకొని ఉంటుంది. ఫ్రై అయిన తర్వాతనే అది సపరేట్ అవుతుంది. కాబట్టి కాస్త ఒక 5 minutes అయిన తర్వాత ముక్కని ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆ పిండి అంతా సపరేట్ అయిపోతుంది, ముక్కకి ఆ టేస్ట్ అనేది పట్టదు. అందుకోసం కాస్త వెయిట్ చేయాలి. చూసారు కదా, కలర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలానే మిగతావి కూడా ఇంకా మిగిలిన పీసెస్ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా అయితేనే ముక్క అనేది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలా మిగతా పీసెస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు.